హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మన గుంటూరు వంటిల్లు. ఈరోజు ఒక మంచి రుచికరమైన కొబ్బరి పచ్చడి రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరికాయ ఉంటే ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు వేసుకొని చిన్న మంట మీద దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలను పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 ఎండుమిర్చి, 5 నుంచి 6 పచ్చిమిర్చి వేసుకోండి. అంటే పచ్చిమిర్చి, ఎండుమిర్చి 12 నుంచి 15 వేసుకోవచ్చు. మీరు కావాలంటే అచ్చం ఎండుమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదా అచ్చం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు. కానీ ఈ 2 కలిపి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి కాస్త వేగేంత వరకు సన్నటి సెగ పైన వేయించండి. లైట్గా వేయించిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, ఇంకా కొబ్బరి ముక్కలు వేయండి. నేను వెనకాల బ్రౌన్ పార్ట్తోనే వేస్తున్నాను. మీరు కావాలంటే బ్రౌన్ పార్ట్ తీసేసి కూడా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసినాక చిన్న మంట మీదే 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించండి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు వేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త చింతపండు అయితే సరిపోతుంది. ఇందులోకి 4 నుంచి 5 వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి వేసుకోండి. అలాగే 1 పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేయండి. 1 నిమిషం పాటు వేయించండి. కొబ్బరి ముక్కలు ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. పచ్చివాసన పోయేలా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మగ్గించుకున్న పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అలాగే దినుసులన్నీ కూడా వేసేయండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. అలాగే నీళ్ళు కూడా వేసుకోండి. కొంచెం గట్టిగా రుబ్బుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోసుకోవద్దండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని తాలింపును దోరగా వేయించుకోవాలి. తాలింపు దోరగా వేగిన తర్వాత ఇందులోకి 3 చిన్నులపాయలని కచ్చా పచ్చగా దంచుకొని వేసుకొని ఒకసారి అలా కలిపేయండి. ఇంకా స్టవ్ ఆపేసే ముందు 1 పావు టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకొని ఒకసారి కలిపేయండి. ఇంకా మనం స్టవ్ ఆపేసేయాలి. స్టవ్ ఆపాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని కూడా వేసి కలుపుకోవాలి. అంతే, కమ్మనైనా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా అమృతమే. మరి కమ్మనైనా కొబ్బరి పచ్చడిని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఏ వంట చేయాలో కూడా కామెంట్లో చెప్తే ఐ విల్ ట్రై. నేను డెఫినెట్గా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.